शङ्करांश भूम शङ्करार्यपीठसद्गुरून् शुद्धसत्त्वभासुरान् सुवर्त्मनीतभूसुरान् सर्वभूतसौख्यदान् क्षमाकरान् यतीश्वरान्। రైట్. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. భగవత్పాదుల రచించిన స్తోత్రాలు ఒక్కొక్కటిగా తీసుకుని చూస్తున్నాము. ఇంతకుముందు అనేక స్తోత్రాలు చూసాము. అచ్యుతాష్టకము, అన్నపూర్ణ స్తోత్రము, గణేష పంచరత్నము, లింగాష్టకము, ఇలాగా చాలా దేవతల పైన చూసాము. ఒక్కొక్కటి దేవత పైన ఆదిశంకర్లు తన కవితా వైభవంని చూపించడం, ఆయన వాడే మాటలు, దాంట్లో ఒక్కొక్క స్తోత్రాల్లోనూ భక్తి రసంతో మట్టుకు కాకుండా అద్వైత రసంతో కూడా, వేదాంత రసంతో కూడా కలిపి ఉండే ఇది అన్ని చూసి అనుభవించాము ఇంతకుముందు. ఇప్పుడు మనం విశేషంగా మహాలక్ష్మి దేవి పైన కనకదార స్తోత్రం అని ఆచార్యులు చేశారు. ఆయన చేసిన మొట్టమొదటి స్తోత్రం ఇది. ఈ స్తోత్రం ఒక గొప్పతనం ఏంటంటే, ఆయన బ్రహ్మచర్యాశ్రమంలో ఉండగా 5 ఏళ్ళు ఇదిగా భిక్ష తీసుకునే ఇదిలో ఉండగా చేసిన మొట్టమొదటి స్తోత్రం అది. చిన్న బాలుడుగా, చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు చేసిన స్తోత్రం ఇది. అంత 5 ఏళ్ల వయసులోనే అంత కావ్య ప్రతిభ ఆయనలో ఉంది అంటే ఆయన ఎంత గొప్ప మనిషో అని, అవతార పురుషుడు మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఇలా మనం ఇంతకుముందు కూడా చూస్తున్నాము. ఎప్పుడెప్పుడైతే సనాతన ధర్మం తగ్గుతుందో, ఎప్పుడెప్పుడైతే ధర్మం తగ్గుతుందో ఈ లోకంలో, అప్పుడు పరమేశ్వరుడు తన ఏదో ఒక అవతారం తీస్తాడు అని వినున్నాము. అయోపి సన్ అవ్యయాత్మ బోధానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమదర్భస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో పరమేశ్వరుడు కృష్ణుడు చెప్పాడు. అప్పుడప్పుడు అవతారం తీసుకుంటాను, ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు అని. అలాగా అలాంటి అవతారాలు తీసుకున్నప్పుడు ఇలా మా శంకరాచార్యులు కూడా పరమేశ్వరుడు ఒక అవతారము అని అందరూ అంటూ ఉంటారు. పరమేశ్వరుడు ఒక అవతారం ఆయన. ఇలా చాలా చిన్న వయసులోనే ఆయన సన్యాసం తీసుకున్నారు. వైదిక మతాన్ని స్థాపనం చేశారు. అనేక అవైదిక మతాల్ని, దుర్మతాల్ని ఖండనం చేశారు. అలా మనం ఆయన అవతార పురుషుడు అని అంటున్నాం కదా. మన అవతార పురుషుడు అనేందుకు ఏంటంది ప్రమాణం అంటే, మనుషులు చెయ్యలేని ఈ పనులు ఎవరైనా చేశారంటే, అమానుషమైన పనులు అని చేశారంటే, అది తప్పకుండా ఇలా ఎవరైనా విశేషమైన పురుషుడు, అవతార పురుషుడు వల్లే అవుతుంది అని మనకి ఎలా అయితే మనకి తెలుస్తుందో అప్పుడు మన అవతార పురుషుడు అని అనుకుంటాము. ఇలా శంకర విజయం అనే గ్రంథంలో భాష్యకారులు ఎన్నో అమానుషమైన సాధారణ మనుషుల వల్ల చెయ్యలేని కార్యాలు చేసి అవతారాలు చేశారు అని విన్నాం. అలాంటి ఒక అమానుషమైన, చాలా అవతార పురుషులే చేయగలిగిన ఒక సంభవమే ఇది. ఈ కనకదార స్తోత్రంకి రాయబడే సందర్భంలో ఇక్కడ చెప్తోంది. ఇక్కడ ఆయన వేదాధ్యయనం చేస్తున్నారు బ్రహ్మచారులతో. ఆయన చేసుకుని, ఆయన అప్పుడు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు హోమం చేసినప్పుడు ఆ హోమంలోనే అక్కడ ఉన్న అందరు బ్రహ్మచారులకు అక్కడ వాళ్ళ ఆస్తులందరినీ అలా పెంచిపెట్టగా, ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా లేకుండా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి ఆయనే భోజనంకి అన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ఇంటింటికి వెళ్ళి భిక్ష తీసుకుని
మిగతా బ్రహ్మచారులతో పాటు ఇంటింటికి వెళ్ళి భిక్ష చేసుకుని ఆ భిక్షతోనే వాళ్ళ అమ్మకి పెట్టి వాళ్ళ అమ్మకి పెట్టిన తర్వాత మిగతా ఉన్నది ఆయన తినేవారు. కొంచెం ఆయన దరిద్రమైన స్థితిలోనే ఉండేవారు. అప్పుడు కొంచెం డబ్బులు లేకుండా కానీ ఆయన కోసం ఆయన ఎప్పుడూ ఇదవ్వలేదు. అలా ఉండగా ఆయన ఒక ఆ ఊర్లో ఉన్న సద్బ్రహ్మచారులు ఒకళ్ళ ఇంటికి వెళ్ళగా అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి ఎదురుకుండా భవతి భిక్షాందేహి అని 3 సారి చెప్పగా అప్పుడు ఆ లోపల నుంచి వాళ్ళ అక్కడ వాళ్ళ ఇల్లు అక్కడ సద్బ్రహ్మచారి చెప్పే కన్నా సోమదేవుడు అని పేరు. వాళ్ళ ఆవిడ పేరు ధర్మశీల అని పేరండి. ఆ ధర్మశీల కూడా అత్యంత పతివ్రత స్త్రీ, బ్రాహ్మణ ఇలా చాలా పుణ్యాత్ములు ఆవిడ. ఆవిడ అప్పుడు వచ్చి అక్కడ శంకరుని చూసి నేను నీకు ఏది ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అని చాలా బాధపడింది అనమాట. అలా అయినా చాలా మంచి మాటలతో శంకరుని ఇచ్చేసి నేను చాలా పాపం చేసుకున్నాను, చాలా నువ్వు ఇలాంటి గొప్ప వాళ్ళు వచ్చినా కూడా ఇలాంటి బ్రహ్మచారులు వచ్చినా నేను ఇవ్వకుండా ఉండడం అనేది నా దుస్థితి అని ఆవిడ చెప్పింది. అప్పుడు అక్కడ మన శాస్త్రంలో ఎప్పుడూనే సద్బ్రహ్మచారులు వచ్చినా సన్యాసులు వచ్చినా వాళ్ళకి ఏది లేదు అని చెప్పి పంపించకూడదు అని ఇక్కడ మన శాస్త్రంలో రాసింది. భిక్షు నిష్కాసయన్నైవ గృహీ శ్రేయో యది ఇచ్చతి ఆపద్యాపి విశుద్ధ సన్ గృహీయాత్ పూజయేదముం అని. మనకి వాళ్ళని లేదు అని చెప్పి పంపించేసామంటే మనకి ఇంటికి మంచిది కాదు. మన ఇంటికి మన వల్ల వీలైనది ఏమున్నదో అది ఇవ్వవలసింది మన కర్తవ్యము సద్బ్రహ్మచారికి, సన్యాసులకి అని అంటారు. అలా అన్నప్పుడు నేను నీకు ఇవేం ఇవ్వలేకపోతున్నాను అని చాలా బాధపడగా ఆయనే దరిద్ర స్థితిలో ఉన్నాను, శంకర్లు తనకేం ఇవ్వలేకపోతోంది అని ఆవిడ బాధపడుతోంది అని చెప్పి ఆవిడికి ఎలాగైనా మంచి జరగాలి అని చెప్పి అప్పుడు ఆయన లక్ష్మీదేవిని ప్రార్థించగా ఇక్కడ ఇంకొక కథ ఏంటంటే లక్ష్మీదేవి తన మనస్సు అనే కంటికి కనిపించి మనస్సు లోపల లక్ష్మీదేవి వీళ్ళు ఇంత ముందు జన్మల్లో అసలు ఏమాత్రము పుణ్యము చేసేది లేదు, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నంతరు కూడా వాళ్ళ దానం అన్నది ఎన్నడూ ఎరిగింది లేదు. వాళ్ళు ఎప్పుడు ఎవరికి 1 రూపాయి కూడా ఇవ్వలేదు, ఒక బియ్యపు గింజ కూడా ఎవరికి వాళ్ళు ఇవ్వలేదు. అలాంటి పాపాలు చేసిన వీళ్ళకి నేను ఇప్పుడు నువ్వు ఇలా ధనం ఇమ్మని అడుగుతున్నావు, నేను ఎలా ఇవ్వగలను అని లక్ష్మీదేవి చెప్పగా అప్పుడు శంకరులేమో బ్రాహ్మణ స్త్రీని, అమ్మ మీరు లోపలికి వెళ్ళి ఏముందో అది తీసుకురండి, ఏదైనా పర్వాలేదు, మీకు అన్నం లేకపోయినా పర్వాలేదు, మీరు ఎప్పుడైనా ఏదైనా చేసింది మిగతా ఉంటే చూడండి అంటే ఆవిడ అలా వెతుక్కుని ఎప్పుడో చేసిన ఉసిరికాయ పచ్చడి అలా చేసినప్పుడు ఏదో ఒకే ఒక ఎండిపోయిన ఉసిరికాయ మిగతా ఉండగా అది తీసుకొచ్చి శంకర్కి ఆ ఒక్క ఉసిరికాయ వల్లనే తీసుకుని శంకర్ల చేతిలో పడగా ఆవిడ చేసిన ఇంతకుముందు పోయిన జన్మల్లో చేసిన పాపాలు అన్నీనే అరిగిపోయాయి అని అప్పుడు ఆవిడికి అక్కడ బంగారపు ఉసిరికాయలతో వర్షం కురిసేలా ఆయన ఈ అమ్మవారికి ప్రార్థించి అలా కురిసేలా చేశారు అన్నది ఇక్కడ ఒక కథ. అలా అమ్మవారు తన సంతోషపడి అలా శంకరాచార్యులకి ఆయన అడిగినట్టు అక్కడ బంగారు ఉసిరికాయలు వర్షం పడేలా చెయ్యగా, అది కాకుండా శంకర నువ్వు నన్ను ఇలా పిలిచేవు కనుక నీకు కూడా నేను ఏదైనా చెయ్యాలి, ఏం కావాలి అని అడుగు అంటే శంకరులేమో నాకేం అక్కర్లేదమ్మా, కానీ ఇప్పుడు నేను చెప్పే కనకదార స్తోత్రము మిమ్మల్ని గురించి ఎప్పుడైతే ఎవరైతే ఈ మిమ్మల్ని తలుచుకుని భక్తితో తలుచుకుని ఈ కనకదార స్తోత్రం చెప్తారో వాళ్ళకి ఎన్నడూ దారిద్ర్యం అన్నది ఉండకూడదు, వాళ్ళకి ఎప్పుడూనే ఈ డబ్బులు కొదవ ఉండకూడదు, సంతోషంగా ఉండాలి అని కనకము వర్షం వాళ్ళకి ఎప్పుడు ఉంటూ ఉండాలి అని నువ్వు ఆశీర్వాదం చేయాలి. నువ్వు అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉండాలి, నువ్వు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా వాళ్ళకి దరిద్రం అనే ప్రసక్తే లేదు, అన్ని అష్టైశ్వర్యాలు వాళ్ళకి వస్తాయి అని
శంకరులు అడగా అలాగే అవని అని అలా మహాలక్ష్మీదేవి అక్కడ ఆయనకి వరం ఇచ్చినట్టు ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ ఈ దీంట్లో ఇది కనకధార స్తోత్రం గురించి ఇది కథ. ఈ కనకధార స్తోత్రంలో లక్ష్మీదేవి గురించి చెప్పబడింది అని చెప్పాం కదా. ఈ లక్ష్మీదేవి అంటే ఎవరు, ఈ శ్లోకం అక్కడ విశేషాలు ఏంటి, ఇవన్నీ చూసామనుకోండి. సప్తశతిలో ఇక్కడ సర్వస్యాద్య మహాలక్ష్మి త్రిగుణ పరమేశ్వరి లక్ష్య స్వరూపాస వ్యాప్య కృష్ణం వ్యవస్థిత అని, ఇలా ఆద్యాశక్తి, మా అమ్మవారికి ఆద్యాశక్తిగా లక్ష్మీదేవి ఉంది అని అక్కడ సప్తశతిలో చెప్పబడింది. ఈ యొక్క స్తోత్రం ఒక గొప్పతనం ముందే చెప్పాను. ఆయన 5వ ఏటలో మొట్టమొదటి చేసిన స్తోత్రం ఇది అని. అది మటు కాకుండా ఈ శ్లోకంలో చూసారంటే ఒక్కొక్క శ్లోకంలోనూ ఇక్కడ మే, మయి, మమ అని వస్తూ ఉంటుంది. అంటే ఆయన తన కోసం తను కోరుకున్నారని కాదు, లేదా అక్కడ అప్పటికే ఆ బ్రహ్మచారిణి స్త్రీ కోసం కోరుకున్నారని కాదు. అలా ఈ స్తోత్రాలు ఎన్ని ఏళ్ళ తర్వాత చదివినానో ఎవరైతే చదువుతారో వాళ్ళు మమ అనుకుని చెప్తారు కనుక వాళ్ళకి ఈ ఒక్క దరిద్రం అనే కష్టం ఎప్పుడూనే ఉండకూడదు, ఎప్పుడూ ధనంతో కూడి ఉండాలి వాళ్ళు అని ఇది అదొక గొప్పతనం. ఇంకో గొప్పతనం ఏంటంటే ఈ శ్లోకాల్లో అన్ని శ్లోకాలను నారాయణుని కలిసి, ఆవిడని మట్టుకు చెప్పడం కాదు, ఆవిడతో పాటు నారాయణుని కలిసి చెప్తారు. అదే అమ్మవారిని తనకు తానే తన గొప్పతనాలు చెప్తే మట్టుకు ఆవిడకి సరిపోదు, కానీ ఆవిడతో పాటు వాళ్ళ ఆయన ఒక గొప్పతనం కూడా చెప్తే, అందరు స్త్రీలకు ఎలా అయితే తన పురుషుడి పైన తిట్టే అధికారం ఆవిడకి మట్టుకే ఉందో అలాగే, కానీ మిగతా వాళ్ళు పొగిడితే ఆవిడ చాలా సంతోషంగా ఇది తన భర్తని పొగిడితే ఆవిడికి అంతకన్నా మించి సంతోషం ఏమీ లేదు అని చెప్పి ఆ లక్ష్మీదేవి తన అడిగిన వరాలన్నీ ఇస్తుంది అని అనుకుని ఒక్కొక్క శ్లోకంలోనూ లక్ష్మీదేవి మట్టుకు ఆ నారాయణుని కలిపి ఇది చెప్పబడింది. ఇలా ముందు ఒక 7 శ్లోకాల్లోనూ ఆ లక్ష్మీదేవి ఒక చూపు, ఈ సౌందర్య లహరిలో కూడా చాలా చోట్ల అమ్మవారు ఒక చూపు గురించి చెప్పబడింది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే లక్ష్మీదేవి ఒక చూపు గురించి, ఆ చూపు ఒక గొప్పతనం గురించి ఇక్కడ అన్ని 8 శ్లోకాల్లో అలా చెప్పబడింది. అలా చూడగా మనం ఇప్పుడు ఒక్కొక్క శ్లోకంగా తీసుకుని దానికి అర్థం చూద్దాము. ఇప్పుడు ముందు శ్లోకం, అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః అని. ఇది అంగం హరేహే పులక భూషణ మాశ్రయంతి అని ముందు చూస్తున్నాము. ఇది మిగతా స్తోత్రాల ఒక్కొక్క మాట తీసుకుని ఒక్కొక్క మాటకి ఆ ఒక గుణాలు, ఆ అమ్మవారు ఒక గుణాలు చెప్తున్నట్టు కాదండి. ఈ స్తోత్రం ఒక విశేషం ఏంటంటే మొత్తం స్తోత్రం అంతా కలిపి ఈ ఒక్కొక్క శ్లోకానికి అర్థం, అక్కడ అమ్మవారి చూపు ఒక గొప్పతనం ఏంటి అని అలా అర్థం వచ్చేలా ఉంటుంది. ఇక్కడ అంగం హరేహే విష్ణుమూర్తి ఒక అంగం అంటే శరీరము, పులక భూషణం ఆశ్రయంతి అంటే ఆయన శరీరంలో పులకరింతలు వస్తున్నాయి అని. పులకరింతలు వస్తున్నాయంటే అలా మన శరీరంలో చేతులు అంటే రోమాలు, జుట్టుని రోమాలని అలా నించుంటాయి కదండి, అలాంటి పులకరింతలు ఆయనకి ఒక స్పందన కలుగుతోంది. ఆ స్పందన కలిగే వల్ల ఆయన శరీరంలో పులకరింతలు వస్తున్నాయి అని. అది భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అని. ఇది ఏంటంటే దీనికి ఉదాహరణం ఎలా అండి అంటే తమాల వృక్షం అని ఉంటుందండి. తమాల వృక్షం, నల్లటి తమాల వృక్షము. ఆ తమాల వృక్షం పైన అద్భుతమైన పువ్వులు, మొగ్గలు ఉంటూ ఉంటాయి. ఆ మొగ్గలతో అలంకరింపబడిన ముకులాభరణం తమాలం, తమాల వృక్షం పైన మొగ్గలతో అలంకరింపబడితే అక్కడ తుమ్మెదలు వస్తాయండి. ఎప్పుడు ఆ మొగ్గల పైన, ఆ మొగ్గల్లో పువ్వుల్లో ఏమో రసం ఉంటుంది అని చెప్పి ఆ రసంని పొందడానికి అక్కడ తుమ్మెదలు ఎలా వస్తాయో
అలాగే మా అమ్మవారు ఒక చూపు ఈ హరి పైన ఆ విష్ణుమూర్తి పైన అలా పడుతూ ఉంది. మొత్తం చూపు ఆ విష్ణుమూర్తిని చూస్తూ ఉండగా అలా పైన పడుతూ ఉంటే, చూపు పడుతూ ఉంటే తుమ్మెదలు పడుతున్నట్టు, తుమ్మెదల రసాలు తాగినట్టు అలా ఆయన శరీరం తమాల వృక్షమైన శరీరం పైన రోమాలు ముకులాభరణం తో పోల్చుకున్నట్టు ఆయన ఒక అందంని చూస్తూ అలా అమ్మవారు అలా చూస్తూ ఉండగా ఆ చూపు అనేది తుమ్మెదల్లా వెళ్ళి ఆయన దగ్గర నుంచి అక్కడ రసం తీసుకున్నట్టు ఆయన అందంని ఆస్వాదిస్తోంది అన్నట్టు ఈ ముందు రెండు ఇది అంగం హరేహే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతి రపాంగలీల. ఇలా కానీ ఈ అమ్మవారి చూపు ఒక గొప్పతనం ఏంటండి, అంగీకృత అఖిల విభూతి రపాంగలీల. ఈ మా అమ్మవారి చూపుకి ఒక ఓర చూపు, ఒక చిన్న చూపు కూడా చాలు అష్టైశ్వర్యాలు అన్ని లోకంలో ఉన్న ఏ ఐశ్వర్యాలు ఉన్నాయి, ఎంత ధనాలు ఉన్నాయా, ఎన్ని సుఖాలు ఉన్నాయో అన్నీనే మా అమ్మవారు ఒక చూపు వల్లే వచ్చేస్తుంది. అలాంటి విష్ణుమూర్తి పైన మొత్తం చూపు చూపించేవు, నా పైన ఒక చిన్న ఓర చూపు అయినా చూపిస్తే మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. మంగళ దేవత అంటే లక్ష్మీదేవి, మంగళ దేవతాయా అంటే లక్ష్మీదేవి యొక్క అని. ఇక్కడ అపాంగలీల అంటే ఇంతకుముందు చూపు చూసాం. ఇలా అమ్మవారు ఒక అపాంగలీల ఓర చూపు, నాకు మమ మాంగళ్య దాస్తు, నాకు మంగళాన్ని ఇవ్వని అని. ఇది ఇలా విష్ణుమూర్తి పైన మొత్తం చూపు చూసి ఆయనకి పులకరింతలు వచ్చేలా చేసేవు. ఆ పులకరింతలు వచ్చేలా చేస్తే రోమాలు అలా నించుంటే ఆయన తమాల వృక్షంలో ముకులాభరణంలో ఎలా ఆభరణంలా అలా దాని చుట్టూ భృంగాలు తుమ్మెదలు ఎలా వస్తూ ఉంటాయో అలా నీ చూపులో పడగా అలా ఉండగా నాకు మొత్తం చూపు చూపించకపోయినా ఒక ఓర చూపైనా చూపించు. ఆ ఓర చూపు వల్లే నాకు అన్ని లోకంలో ఉన్న అన్ని అష్టైశ్వర్యాలు వచ్చేస్తుంది. కానీ నాకు మంగళం ఇవ్వు, నాకు మాంగళ్య దాస్తు, నాకు మంగళం నీవు అని అమ్మవారిని కోరుకుంటే, ఇలా ఒక ఆలోచనతో అమ్మవారిని కోరుకుంటే అమ్మవారు తప్పకుండా అష్టైశ్వర్యాలు ఇస్తుంది అన్నది మొదటి శ్లోకము. ఇక్కడ ఏంటంటే విష్ణుమూర్తి పైన మొత్తం చూపు చూపించావు, నాకు ఓర చూపు ఒకటి చాలు అని. విష్ణుమూర్తినేమో తమాల వృక్షం, నీలమేఘశ్యాముడు అంటాం కదా, తమాల వృక్షం నల్లటి రంగులో ఉంటుంది. విష్ణుమూర్తి కూడా నీలమేఘశ్యాముడు అని పేరు, ఆయన అలా ఉంటారు. తమాల వృక్షంతో ఎందుకండి అంటే విష్ణుమూర్తి ఎలా ఏమో అందరినీ తాపాల నుంచి, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపాల నుంచి అందరినీ ఎలా కాపాడతారో అలాగే వృక్షము కూడా తన నీడ వల్ల అందరికీ తాపంని తగ్గిస్తుంది. అలాగే అందుకుని ఈ తమాల వృక్షంతో మా విష్ణుమూర్తి యొక్క శరీరంని పోల్చుకుని, ఆ అమ్మవారి చూపుని భృంగాలతో పోల్చుకుని, ఆయన విష్ణుమూర్తి యొక్క రోమాలని ముకులాభరణంతో పోల్చి ఇలా అత్యద్భుతంగా ప్రథమ శ్లోకంని చూసేము. ఇలా అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అని మొదటి శ్లోకం అండి. తర్వాత రెండో శ్లోకము ముగ్ధ ముహుర్విదదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అని రెండో శ్లోకం. ముగ్ధ ముహుర్ విదదతి. ముగ్ధ అంటే అమ్మవారు తన అత్యంత సౌందర్యమైన ఒక మొహంతో, ఒక చిరునవ్వుతో ఎప్పుడు ఉంటుంది అమ్మవారు. ముహుర్ విదదతి అంటే మళ్ళీ మళ్ళీ అమ్మవారు చూస్తోంది. దేన్ని చూస్తోంది? వదనే మురారే. వదనం అంటే ముఖము, మురారే అంటే విష్ణుమూర్తి. ముర అనే ఒక రాక్షసుడికి అరి అంటే తనకి విరోధిగా ఆ ముర అనే రాక్షసుడిని సంహరించి తనకి విరోధంగా ఉన్న వల్ల ఆయనకి మురారి అని పేరు వచ్చింది. ఆయన ఒక వదనంని, ఆయన ఒక ముఖంని మా అమ్మవారు మళ్ళీ మళ్ళీ చూస్తోంది అని.
మళ్ళీ మళ్ళీ చూస్తోంది అంటే ఏంటండి అంటే అంటే ప్రేమ త్రపా ప్రణిహితాని గతాని అని, గతాని అగతాని. అంటే వెళ్తోంది తిరిగి వస్తోంది. ఏం వెళ్తోంది అండి? ప్రేమ త్రప అంటే ప్రేమం అనే ఒక చూపు, ఒక బాణంలా అమ్మవారి కంటి నుంచి ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తోంది. తిరిగి ఏమో త్రప అంటే లజ్జ, అంటే సిగ్గు అనే బాణముగా తిరిగి వస్తోంది. అంటే ఇక్కడ అమ్మవారు విష్ణుమూర్తిని చూడగా, అలాంటి అమ్మవారు నన్ను చూస్తోంది అని విష్ణుమూర్తి తన శరీరం పులకరింతగా, తన రోమాలన్నీ అలా నించుండగా, అలా విష్ణుమూర్తి తన ఒక మొహాన్ని తను చూస్తోంది చూసి తనకు పులకరిస్తున్నారు అని తెలుసుకుని అమ్మవారు సిగ్గుపడగా, అలా త్రప అనే ఒక ఇది చూపు వెనక్కి వస్తోంది అని. అలా ప్రేమం ఏమో ముందుకెళ్తోంది, త్రప ఏమో వెనక్కి వస్తోంది అని. ఇలా ముందుకు వెళ్ళడం వెనక్కి రావడం, ముందుకు వెళ్ళడం వెనక్కి రావడం అన్నది ఒక చుట్టూ ఒక సర్కిల్ లా ఉంటుంది కనుక అది ఒక మాలలా ఉంటుంది అనమాట. అదా ఈ ప్రేమత్రప ప్రణిహితాని గతాగతాని ఈ మాలలా ఉంటుంది కనుక అది దాని మాలా దృశో మధుకరీవ మహోత్పలేయ. మహోత్పలం అంటే ఇక్కడ నీలోత్పలం అండి. నీలోత్పలం అంటే మనం ఇంగ్లీష్ లో ఇక్కడ లిల్లీ అంటాం, ఇక్కడ పద్మం అలాగే ఉంటుంది అది. అది చాలా గొప్ప, ఇది చాలా సౌందర్యము చాలా బాగుంటుంది, దాంట్లో ఒక మంచి వాసనము వస్తుంది చెప్పి అది పూజార్హము, పూజకి చాలా ముఖ్యం అమ్మవారికి ఇది అని అంటారు. అలాంటి మహోత్పలము అలా మాలాద్రశో మధుకరీవ. మధుకర అంటే తుమ్మెద అంతే. ఆ తుమ్మెద ఎలా ఏమో ఇలా నీలోత్పలమైన పుష్పాలతో మాల చేసి ఉంటే, ఆ పుష్పాల్లో ఒక్కొక్క పుష్పం దగ్గర రసం తీసుకోవాలి, చుట్టి ఎలా వస్తుందో మధుకరము తుమ్మెద, అలాగే ఈ చూపు కూడా విష్ణుమూర్తిని చుట్టి వస్తోంది. అలాంటి చూపు అది నాకు సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. సాగర సంభవం అంటే సాగరం అనే పాల సముద్రం నుంచి పుట్టుకొచ్చింది మా అమ్మవారు. ఇది సాగర మంథనం చేస్తున్నప్పుడు అక్కడ పాల సముద్రంలో దేవతలు అసురులు అలా చేస్తున్నప్పుడు అమృతం కోసం అప్పుడు ముందు లక్ష్మీదేవి వచ్చింది. ఆ లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వివాహం చేసుకున్నాను, అప్పుడే చూసాము. అలా అక్కడ సాగర సంభవాయ అంటే అక్కడ అమ్మవారికి లక్ష్మీదేవికి సాగర సంభవ అని పేరు. అమ్మవారు ఒక అలాంటి చూపు నాకు సామే శ్రియం దదాతు, నాకు అఖండమైన ధనమని నాకు ఈ చూపు నీకు ఇవ్వగలదు, అది నాకు ఇవ్వాలి అని ఇలా కోరుకుంటూ ఇలా రెండో శ్లోకం చెప్పాము. ఇక్కడ విష్ణుమూర్తి ఒక ముఖమేమో నీలోత్పలంతో ఇచ్చేసారు, కంపేర్ చేశారు. అది కాకుండా ఈ లక్ష్మీదేవి యొక్క చూపు ఏమో ఇలా ప్రేమ మాలాదృశో మధుకరి తుమ్మెదతో పోల్చారు అని. తుమ్మెదని లక్ష్మీదేవి ఒక చూపుతోను, విష్ణుమూర్తి ఒక ముఖము నీలోత్పలంతోను పోల్చారు అక్కడ. సో ఇక్కడ గత అనేది ఒక్కొక్కసారి అమ్మవారు చూస్తుంది, ఒక్కొక్కసారి కళ్ళు మూస్తుంది అన్నట్టు. చూస్తున్నప్పుడు ప్రేమతో చూస్తుంది, కళ్ళు మూసినప్పుడు లజ్జతో కళ్ళు మూసుకుంటోంది, సిగ్గుతో కళ్ళు మూసుకుంటోంది అని. ఇలా అత్యద్భుతంగా ఇలా రెండో శ్లోకము చూసాము. ఇది ముగ్ధ ముహుర్విదతి వదనే మురారే ప్రేమత్రప ప్రణిహితాని గతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అని రెండో శ్లోకము. దాని తర్వాత మూడో శ్లోకం విశ్వామరేంద్ర పద విభ్రమధాన దక్షం ఆనంద హేతురధికం ముర విద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయా అని. ఇందిరా అంటే ఇక్కడ అమ్మవారండి. విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్షం అని. ఈ లోకంలో ఏం భాగ్యాలు ఉన్నాయో దేవతలకు వచ్చే, మా ఇంద్రుడు అనుభవించే, స్వర్గలోకంలో అనుభవించే శక్తి ఆవిడ చూపకుంది. అది ముర విద్విషోపి
అంటే ఇంతకు ముందే మురారి అన్నాం కదా, అలాగే ఇది ముర విద్విషం. ముర అనే రాక్షసుడికి చంపిన ముర విద్విష, అదే అంటే మళ్ళీ విష్ణుమూర్తి. ఇలాగే నేను చెప్పినట్టు ఒక్కొక్క శ్లోకంలోనూ ఏదో ఒక మాట వల్ల విష్ణుమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ ముర విద్విష అనే మాట వల్ల మా విష్ణుమూర్తిని తీసుకొచ్చి ఆ ఒక ఆనంద హేతురధికం, ఆయన ఒక ఆనందానికి కూడా అమ్మవారు ఒక చూపే కారణము అని. విష్ణుమూర్తికి ఆనందంతో విషయానందం అన్న రాదు, ఆయనకి విషయానందం పని లేదు అని అంటాం. ఆయనే ఆనంద స్వరూపంగా ఉంటాడని, అలాంటి ఆయనకు కూడా ఆనందం తెప్పించే శక్తి ఎవరికైనా ఉందంటే అది కేవలం మా అమ్మవారు ఒక చూపు వల్లే కలుగుతుంది అని. ఇదే ఇందిర అంటే లక్ష్మీదేవి అని చెప్పాము. ఇక్కడ ఇందీవరోదర సహోదరం అని చెప్పాము, అంటే నీలోత్పలమైన పుష్పం ఒక మధ్య భాగం అని అర్థం. అక్కడ అలా మధ్య భాగంతో అమ్మవారి ఒక చూపుని పోల్చారు. అలా నీలోత్పల పుష్పంకి అంత ముఖ్యత్వం ఇచ్చి చెప్పారంటే అక్కడ దాని ఒక పూజార్హము గొప్పతనము అని తెలుసుకోవాలి. అలా మధ్య భాగం అమ్మవారి చూపుతో కలిపి, అలాంటి చూపు ఈషన్ నిషీదతు మయి క్షణం ఈ క్షణార్థం, ఒక క్షణమైన మొత్తం చూడక్కర్లే, కొంచెం ఓర చూపు చూస్తే కూడా చాలండి. ఒక క్షణమైన కొంచెం ఓర చూపైన నా పైన పడితే అది చాలు, నేను సార్వభౌముడిని అయిపోతాను, లోకంలో ఉన్న అన్ని భాగ్యాలు నాకు వచ్చేస్తాయి. అందుకని స్వర్గలోకమైనా ఎలాంటి లోకంలో ఎలాంటి భోగాలైనా అన్నీనే ఈ లోకంలోనే నాకు అనుభవిస్తాయి. విష్ణుమూర్తికే ఆయన సుఖానికి కారణమైతే నాలాంటి మనుషులకి కూడా తప్పకుండా సుఖానికి కారణం అవుతుంది అని ఇలా ఒక అమ్మవారి చూపు ఒక కటాక్షము ఇక్కడ నీలోత్పలమైన పుష్ప ఒక మధ్య భాగంతో ఇక్కడ పోల్చబడింది అని. ఇలా 3వ శ్లోకము. విశ్వామరేంద్ర పద విభ్రమధాన దక్షం ఆనంద హేతురధికం ముర విద్విషోపి ఈశన్ నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరం ఇందిరాయాః అని 3వ శ్లోకము. దాని తర్వాత 4వ శ్లోకం. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనంద కంద మణిమేషమనంగ తంత్రం ఆకేకరస్థిత కణీక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః అని. అలా ఇక్కడ విష్ణుమూర్తిని ముకుందం అనే మాటతో చెప్పారు. ఇక్కడ అలాంటి ముకుందుడికి ఆమీలిత అక్షం అధిగమ్య అంటే కన్ను రెప్పలు పడకుండా, కన్నును ఒక రెప్ప కూడా పడకుండా అలాగే అమ్మవారు అలా చూస్తూ ఉంటే ఇది విష్ణుమూర్తిని చాలా సంతోషంగా అమ్మవారు అలా విష్ణుమూర్తిని విష్ణుమూర్తి అలా అమ్మవారిని చూస్తూ ఉండగా అది విష్ణుమూర్తికి ఆనంద కంద మణిమేషం అనంగ తంత్రం అని. అది అనంగ తంత్రం. అనంగ అంటే ఇక్కడ మన్మధుడు. ఆ మన్మధు ఒక కాముడు మన్మధుడు ఒక ఇదికి తన తంత్రం, తన ఒక పనికి అలా సహాయపడుతున్నారు అని. ఆనందం సంతోషం ఇస్తుంది విష్ణుమూర్తికి అమ్మవారు చూస్తోంది సంతోషం ఇవ్వగా ఆనంద కందం అని. విష్ణుమూర్తికి అమ్మవారికి విష్ణుమూర్తి తన చూపుల వల్ల సంతోషం ఇస్తుందని. అనిమేష అంటే మళ్ళీ రెప్ప పడకుండా అని. అనిమేష అంటే రెప్ప పడకుండా అలా చూస్తూ అలా ఆకేకరాస్థితకనే కణీనిక పక్ష్మ నేత్రం అని. అలా ఏంటంటే అక్కడ కళ్ళు అసలు ఏమాత్రం మూయకుండా సగం, ఆకేకర అంటే సగం మూసిన కళ్ళుతో అని. అంటే ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి ఇలా కన్ను కొట్టినట్టు అనుకోవచ్చు, లేదా సగం కళ్ళు ఇలా తెరిచి ఇవన్నీనే తనకు అలా సగం చూసిన ఈ ఒక చూపుల అమ్మవారు చేయగా దానివల్ల విష్ణుమూర్తి అత్యంత ఆనందాన్ని పొందుతున్నారు. అలాంటి ఆనందాన్ని పొందే ఆ చూపు భుజంగ శయాంగనాయాః. భుజంగ అంటే పాము అండి, పాము పైన శయనం చేసేది విష్ణుమూర్తి. శయాంగనాయాః అని ఇక్కడ స్త్రీలింగం వాడే కనుక ఇక్కడ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క చూపు భూత్యై అంటే అందరికీ విభూతిని ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది. అది నాకు కూడా ధనంని విభూతిని ప్రసాదించాలి. భవేత్ మమ అని 4వ శ్లోకం ఇది. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనంద కంద మణిమేషమనంగ తంత్రం
ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేత్ మమ భుజంగ శయాంగనాయాః అని ఇలా 4 శ్లోకాలు చూసామండి. చాలా రసవత్తరమైన స్తోత్రం ఇది, కనకధార స్తోత్రం. అందరికీ ఇది చదివి దీని భాగ్యం వల్ల ఏ ఒక్క జన్మలోనూ దారిద్ర్యం అనేది ఉండకూడదు అని అమ్మవారిని లక్ష్మీదేవిని ఎప్పుడు మన ఇంట్లోనే మనతోనే ఉండేలా చేసుకునే ఈ స్తోత్రాన్ని ప్రసాదించారు భాష్యకారాలు. దీని ఒక 2వ భాగము మళ్ళీ ఇంకో వీడియోలో చూద్దామండి. ఇవాళ ఇంతటితో ఆపుకుంటాం. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.